హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అది కూడా నేను ఇక్కడ రెగ్యులర్గా మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, అదే రైస్తో చేస్తున్నానండి. బాస్మతి రైస్ ఏం వాడట్లేదు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీగా ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకొని తినచ్చు. అది కూడా స్పైసీగా అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3/4 టీ స్పూన్ దాకా ఎండు కారపొడి వేసుకోవాలి. అదేవిధంగా వేయించిన జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అదేవిధంగా గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా మిరియాల పొడి ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇది వేయడం వల్ల బాగా ఘాటుగా చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు తింటారు అన్నట్లయితే ఈ మిరియాల పొడి స్కిప్ చేసేయండి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ కోసం 4 కోడిగుడ్లు వాడుతున్నానండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కోడిగుడ్లని పగలగొట్టి వేసుకొని బాగా విస్కర్తో బాగా కలపాలన్నమాట. ఇలా బీట్ చేసుకొని కోడిగుడ్లని పక్కన పెట్టుకోండి. ఇలా ముందే చేసి పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు కలియబెట్టకుండా ఇలాగే వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల బాగా ఫ్లఫీగా వస్తుందండి ఈ ఎగ్ అనేది. వెంటనే కదిపేస్తే అలా ఫ్లఫీగా రాదనమాట. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి 2-3 నిమిషాల పాటు. పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్లో మనం ఉప్పు కారమైన కూడా వేసుకోవచ్చు, కానీ మనం రైస్లో వేసేస్తాం కాబట్టి సరిపోతుంది. 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే ఇలా మనం కలిపి ముక్కలుగా కూడా అయిపోతుందన్నమాట. సో ఇలా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోండి. ఎగ్ బాగా ఫ్రై అయింది కాబట్టి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటితో పాటుగా 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ని వాడుతున్నానండి. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇప్పుడైతే ఇందులోకి ముందుగానే పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోకపోతే అడుగున ఉన్న కూరగాయ ముక్కలన్నీ కూడా అడుగంటిపోతాయండి, అంటే మాడిపోతాయి. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని వేసుకోండి. అన్నం మాత్రం బాగా పొడిగా ఉడికించి పెట్టుకోవాలండి. అది బాస్మతి రైస్ అయినా లేదా నార్మల్ రైస్ అయినా కానీ. అన్నం మొత్తం వేసిన తర్వాత ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కారపొడిని ఇక్కడ వేసుకుందాము. మనం కారం, జీలకర్ర, ధనియాల పొడి ఇలా సపరేట్గా వేయడంలో టైం వేస్ట్ అయిపోతుంది. సో ముందుగానే ఇలా కలిపి పెట్టుకున్నామంటే ఒకసారిగా వేసేయచ్చు. ఫ్రైడ్ రైస్ కాబట్టి కాస్త లేట్ అయిపోతే అడుగంటుతుందండి. సో ఇలా చేసుకున్నారంటే చక్కగా ఈవెన్గా వేగుతుంది. ఈ పౌడర్ అంతా కూడా అన్నానికి పట్టే విధంగా గరిటెతో కలపండి. గరిటెతో కంటే కూడా కడాయిని బాగా టాస్ చేసుకున్నారంటే అన్నం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా సోయా సాస్, 1 టీ స్పూన్ దాకా వెనిగర్ని వేసి మరొక్కసారి కలపండి. ఇలా కలుపుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఫ్రైడ్ రైస్కి పట్టి టేస్టీగా వస్తుంది. సోయా సాస్, వెనిగర్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ముందుగా వేసిన కారపొడులు వేస్తే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసుకోండి. రైస్ అంతా కూడా బాగా వేడెక్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి టేస్టీగా వస్తుంది. చివర్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్చర్ని వేసుకొని మరొక్కసారి కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఈ ఎగ్ మిక్చర్ కూడా వేడెక్కి టేస్టీగా వస్తుందండి ఫ్రైడ్ రైస్. 1 నిమిషం తర్వాత చూస్తే మనకి ఎంతో కలర్ఫుల్గా రుచికరంగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆపి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. మనం బాస్మతి రైస్తోనే కాదండి, నార్మల్ రైస్తో కూడా
ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకొని తినచ్చు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సులువుగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.